సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ఈ నెల 21న మచిలీపట్నం నియోజకవర్గ మహానాడు, 23న జిల్లా మహానాడును విజయవంతం చేయాలని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ పిలుపునిచ్చారు. ప్రజల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిత్యం తప్పించే ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమేనని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ పేర్కొన్నారు. సంస్థాగతంగా టీడీపీ అత్యంత బలమైన పార్టీ అని, ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడ లేని విధంగా సంస్థాగతంగా నాయకత్వాన్ని ఎన్నుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్నారు. 1 కోటి మంది సభ్యత్వంతో దేశ చరిత్రలో తెలుగుదేశం రికార్డు సృష్టించిందని, గ్రామస్థాయి తీర్మానాలు లక్ష్యంగా ఈ నెల 21న మచిలీపట్నం నియోజకవర్గ మహానాడు గోల్డ్ కన్వెన్షన్ హాల్లో, 23న జిల్లా మహానాడును సత్య కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్నామని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని గోపీచంద్ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమం రేపు ఉదయం 8:30 గంటలకు సుల్తానగరం బందర మండల పరిధిలో సుల్తానగరం దగ్గర గోల్డ్ కన్వెన్షన్ హాల్ నందు ప్రారంభమవుతుంది. మరి ఈ కార్యక్రమంలో ప్రతి డివిజన్, ప్రతి గ్రామం అధ్యక్ష కార్యదర్శులు, అదేవిధంగా బూత్ కన్వీనర్లు, అదేవిధంగా కుటుంబ సాధికారిక సభ్యులు, కేఎస్ఎస్ వాలంటీర్ల మాదిరి అంటే ప్రతి 60 మంది జనాభాకి ఒక పురుషుడు, ఒక స్త్రీని ఎంపిక చేసుకోవటం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తారు. సుమారు 6,000 మందితో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొని మచిలీపట్నం నియోజకవర్గానికి సంబంధించి ప్రధానమైన సమస్యలు పార్టీ దృష్టికి తీసుకెళ్తారు. పార్టీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది. ఈ రకంగా వాటిని పరిష్కరించుకోవటానికి అవకాశం కుదురుతుంది. ఈ విధంగా విధానం భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేదు. ప్రజల అభిప్రాయాన్ని తీసుకుని పార్టీ నాయకత్వం నియోజకవర్గ స్థాయి నాయకులకు తెలియజేస్తుంది. నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా పార్టీకి అందజేయటం జరుగుతుంది. జిల్లా పార్టీ నుంచి రాష్ట్ర పార్టీకి, రాష్ట్ర పార్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సూచనలు చేసి ఈ ప్రపోజల్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి వాటిని సానుకూల పరిధిలో వీటిని ఒక్కొక్కటి 8వ వేతన సంఘం అంచనాల ప్రకారం కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వై నరసింహారావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను వివిధ కార్మిక సంఘాలు ఖండిస్తూ కోనేరు సెంటర్లో నిరసన తెలిపాయి. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వై నరసింహారావు మాట్లాడుతూ కార్మిక వర్గాల మెడ మీద కత్తిలా వేలాడుతున్న 4 లేబర్ కోడ్లు సత్వరమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని ప్రధాన డిమాండ్తో ఈ నెల 20వ తేదీ దేశవ్యాప్త సమ్మెను దేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా జూలై 9వ తేదీకి వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. దేశంలో ఆహార సూచి 107వ స్థానానికి పడిపోవడాన్ని బట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి చట్టాల అమలుతో పేదలను కొట్టి పెద్దలకు దోచిపెడుతున్నట్లుగా ఉందన్నారు. ప్రభుత్వ చట్టసభలో ఆమోదించుకున్న 4 లేబర్ కోడ్లు అమలు చేయడానికి కార్మికుల ఐక్యతను చూసి వెనుకడుగు వేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో బూరా సుబ్రహ్మణ్యం, జయరావు, లింగం, ఫిలిప్ ఈశ్వర్, ఓఎల్ రావు, పలువురు అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. కార్మికుల, ఉద్యోగుల, రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో భాగంగా ఈ రోజున దేశమంతా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాస్తవంగా ఈరోజు జరగాల్సినటువంటి దేశవ్యాపిత సార్వత్రిక సమ్మెను దేశంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా జూలై 9కి వాయిదా వేసి ఈ రోజున ఈ నిరసన ప్రదర్శనల్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఏదైతే స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి కార్మిక వర్గం సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లని కరోనా కాలంలో ఆమోదించుకొని ఈ ప్రభుత్వం కార్మికుల హక్కుల్ని కాలరాయ చూస్తున్నదో ఆ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈ పోరాటం జరుగుతూ ఉంది. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని, దేశంలో ఉన్నటువంటి 1 కోటి మంది స్కీమ్ వర్కర్లని ఉద్యోగులుగా గుర్తించాలని ఇవాళ ప్రభుత్వమే ఒక ప్రైవేటు దోపిడీదారుడిలాగా కాంట్రాక్ట్ అవుట్సోర్స్ పద్ధతుల్లో ఇవాళ కార్మికుల, ఉద్యోగుల శ్రమని ఏదైతే దోచుకుంటుందో
కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని, ఈ దేశంలో 190 మంది ఏదైతే అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఉన్నారో వాళ్ళందరి సంక్షేమం కోసం చట్టం చేయాలని, ఈ దేశంలో వ్యవసాయాన్ని కాపాడాలి, రైతాంగానికి నష్టం కలిగించేటటువంటి 3 చట్టాలని రద్దు చేయాలని చెప్పేసి కోరుతూ ఈ రోజున ఈ పోరాటం జరుగుతుంది. వాస్తవంగా ఈ కరోనా కాలంలో తెచ్చినటువంటి ఈ ప్రైవేటీకరణ విధానాన్ని ఆపాలని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ ఆపుదల చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనే దానిపైన మరి జాతీయ కార్మిక సదస్సు ఢిల్లీలో మార్చి 18వ తారీఖున నిర్వహించడం జరిగింది. దానిలో వివిధ రంగాలకు సంబంధించినటువంటి మరి సంఘాలు అన్నీ కూడా పాల్గొని, జాతీయ సంఘాలు, ప్రైవేటు ఫెడరేషన్లు, అలాగే కార్మిక సంఘాలు నిర్ణయం చేసిన ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క వ్యతిరేక విధానాలు, ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకి మరి ఈ రోజున 20వ తారీఖున సార్వత్రిక సమ్మె చేయాలని. మరి అక్కడ పరిస్థితులు చూస్తే పాకిస్తాన్ బోర్డర్లో ఉన్నటువంటి విషమ పరిస్థితుల రీత్యా మళ్ళా మే 15వ తారీఖున మళ్ళా సమావేశమై అన్ని కార్మిక సంఘాలు జూలై 9వ తారీఖు వాయిదా వేయటం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు అయింది. ఈ 11 సంవత్సరాల్లో వాళ్ళు మొట్టమొదట అధికారంలోకి వచ్చినప్పుడు నిరుద్యోగ నిర్మూలన చేస్తాం, సంవత్సరానికి మరి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం, పేదరికాన్ని రూపుమారుస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు. నల్లధనాన్ని తీసుకొచ్చి విదేశాల్లో ఉన్నది ఇంటికి ఒక్కొక్క అకౌంట్లో 15 లక్షలు వేస్తామని చెప్పి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా ఈ రోజున ఎన్నో ఆర్థికంగా దేశానికి అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి ప్రభుత్వం సాధించుకున్న కార్మికుల హక్కుల్ని కాలరాస్తుంది. కనుక కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కార్మికులను ఒకటే అడుగుతున్నాము. మరి స్కీమ్ వర్కర్లు అనేక మంది, 1 కోటి మంది ఉన్నాము. 1 కోటి మందికి కూడా మీరు అన్యాయం చేస్తున్నారు. మరి అంగన్వాడీలనే కాదు, ఇతర కార్మికులు, ఆశా, మిడ్ డే మీల్స్ వీళ్ళందరం కలుసుకుని భవిష్యత్తులో మరి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము మళ్ళీ మా యొక్క సమస్యల మీద నిరసన ధర్నా చేయడానికి కూడా మేము వెనకాడమని తెలియజేస్తున్నాము. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ కార్మికుల్ని మరి ఒక కుటుంబం బతకాలంటే 26,000 రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పటికీ కూడా కార్మికులకి గౌరవ వేతనంతో సరిపెట్టి మరి వెట్టి చాకరీ చేస్తుంది. 8 గంటల పని విధానం కూడా కాకుండా ఆశాలను కానీ, అంగన్వాడీలను కానీ అదేవిధంగా మరి వెట్టి చాకరీ చేయించుకోవటం ఇది పద్ధతి కాదని మేము కోరుతున్నాము. కనుక భవిష్యత్తులో 1 కోటి కార్మికులను కూడా స్కీమ్ వర్కర్లము దేశవ్యాప్త సమ్మెలో మేము పాల్గొనడానికి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతిని నేతాజీ మిత్రమండలి ఘనంగా నిర్వహించింది. భారత రాజకీయవేత్త మరియు స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతిని నేతాజీ మిత్రమండలి ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో టంగుటూరి ప్రకాశం పంతులు నిర్ణాయక పాత్ర పోషించారని, మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకీకి ఎదురుగా గుండె నుంచి ఆంధ్రకేసరి బిరుదు పొందారని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోనప్రెడ్డి శ్రీనివాసరావు, ధూళిపాడ శ్రీరామచంద్రమూర్తి, హరికృష్ణ, పివి ఫణికుమార్, బ్రహ్మానాయుడు తదితరులు పాల్గొన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు వర్ధంతి సందర్భంగా మరి కోనప్రెడ్డి చారిటబుల్ ట్రస్ట్లో ఇవాళ నివాళులు అర్పించడం జరిగింది. మరి న్యాయవాది, మరి అలాగే స్వతంత్ర సమరయోధుడు, మంచి తత్వవేత్త, మంచి పొలిటీషియన్, రాజకీయాల్లో నైతిక విలువలతో కూడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఆంధ్ర రాష్ట్రంలో కానీ యావత్ భారతదేశంలో కానీ విలువలతో కూడినటువంటి రాజకీయాలు కలిగినటువంటి వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. అనేక మందికి తెలుసు, కడు పేదరికమైనటువంటి జీవితంలో కూడా ఉండి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కూడా అవినీతికి పాల్పడకుండా మరి ఆంధ్ర రాష్ట్రాన్ని మరి నడిపించినటువంటి ఒక విలువలతో మరి పైకి తీసుకొచ్చి అభివృద్ధి పదంలో నడిపినటువంటి ప్రకాశం పంతులు గారిని ప్రతి ఆంధ్రుడు కూడా తలుచుకుని ఆయనకి నివాళులు అర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చాలామంది చెప్పుకుంటూ ఉంటారు, పైన కోట ఉంది అంటే పైన షాలువ కప్పుకుంటారంటారు. ఆ వెనకాల ఉన్నటువంటి చిల్లులు ఆయన పేదరికాన్ని చూసినట్లయితే
ఆయన ఆశించినటువంటి ఎటువంటి ఆశలు లేకుండా మరి రాజకీయాలు నడిపాడంటే ఆయన ఎంత మహనీయులని స్మరించుకుంటాం మన బాధ్యత. ఎందుకంటే ఇవాళ ప్రకాశం పంతులు గారి గురించి కోనపరెడ్డి శ్రీనివాస్ గారు చెప్పారు ఇప్పుడే. ఆయన ధైర్యశాలి. ఎందుకంటే ఆ రోజుల్లో స్వతంత్రోద్యమం జరుగుతున్నప్పుడు సైమన్ కమిషన్ ఉద్యమంలో మరి బ్రిటిష్ వారు తోటాలు తీసి కాలుస్తానంటే దమ్ముంటే కాల్చండ్రా అని చొక్కా తీసి గుండె చూపించిన ధైర్యశాలి. మరి ఆనాటి నుండి కూడా ప్రజలందరూ కూడా ఆంధ్రకేసరిని బిరుదిచ్చి ఆయనకి మరి ఎన్నో ఉద్యమాలు చేసి ఎంతో కష్టపడి బారిస్టర్ వెళ్ళి లా చదువుకుని ఆ సంపాదించిన డబ్బులన్నీ కూడా పేద ప్రజల కోసం ఖర్చు చేసిన మహనీయుడు మరి ప్రకాశం పంతులు గారు. మరి మన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నో సేవలు అందించారు. అలాంటి మహనీయుని జయంతి వర్ధంతులు జరుపుకుంటూ భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా కోనపరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో మరి ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి మేమందరం కూడా ఘనమైన నివాళులు అర్పించడం అయింది. ప్రకాశం గారు ఆయన జీవితం తరతరాలకి కూడా ఆదర్శంగా ఉంటుంది. అయితే జనానికి, ప్రజలకి, విద్యార్థులకి అందరికీ కూడా చెప్పవలసిన బాధ్యత ఇవాళ మన మీద ఉంది. కాబట్టి ఈ రోజున ఆయన వర్ధంతి సందర్భంగా మరి కోనపరెడ్డి చారిటబుల్ ట్రస్ట్లో మేమంతా కూడా నేతాజీ మిత్రమండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఆయన ఎటువంటి వ్యక్తి అంటే ఇందాక చెప్పారు, ఆయన సైమన్ కమిషన్లో ఛాతీ చూపించి దమ్ముంటే కాల్చుకోమంటే బ్రిటిష్ సైనికులు ఏం చేయలేక వెనుతిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇంకో సంఘటన కూడా మనకు గుర్తు చేస్తుంది. ఆంధ్ర రాష్ట్రం, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం మరి పొట్టి శ్రీరాములు గారు మెడ్రాసులో ఆయన 55 రోజుల పాటు నిరాహార చేసి ఆయన దేహత్యాగం చేస్తే ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజాజీ గారు ఆంధ్రలో ఎవరైనా సరే లేకపోతే రాజకీయ నాయకులు ఎవరైనా సరే వెళ్ళినట్లయితే వాళ్ళని వెలేస్తాన్ని బెదిరిస్తే ఎవరు కూడా రాలేని పరిస్థితిలో టంగుటూరి ప్రకాశం గారు ఆ రోజు తెలిసి ఆయన ఒకే గర్జన చేశాడు. అరే ఆంధ్ర ప్రజలకి దమ్ము లేదా, పౌరుషహీనులా, మీకు ఆత్మవిశ్వాసం లేదా అని చెప్పి ఒక పొలికేక పెడితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని సిఐటి నాయకులు డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో ఆశా, అంగన్వాడీ, పలు కార్మిక సంఘాలు ప్రదర్శన నిర్వహించారు. పెడన పట్టణం నుండి బస్టాండ్ సెంటర్ నుండి ప్రారంభమైన ఈ ప్రదర్శన ప్రధాని రహదారి గుండా బంటుమిల్లి రోడ్డు చేరుకుని తిరిగి బస్టాండ్ సెంటర్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా సిఐటి నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడారు. సిఐటియు నాయకులు పంచల నరసింహారావు, గోరు రాజు, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ ధనశ్రీ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని అన్ని మండల కేంద్రాల్లో ప్రదర్శనలు, ర్యాలీలు జరుగుతున్నాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులకు తీవ్రమైన అన్యాయం చేసే ప్రయత్నం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే కార్మిక చట్టాలను అమలు చేయాలి. ఏదైతే లేబర్ కోడ్లు 4 లేబర్ కోడ్లను అంటుందో 4 లేబర్ కోడ్లను కనుక కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే కార్మికులందరూ పెద్ద ఎత్తున జూలై 9వ తారీఖున రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వాన్ని శాసించే స్థితికి వస్తారు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం కనీస వేతనం ఇవ్వాలని చెప్పి అనేక చట్టాలు చెబుతున్నప్పటికీ కూడా కార్మికులు ఎవరికి కనీస వేతనం ఇవ్వడం లేదు. కానీ కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు ఖచ్చితంగా అమలు చేయాలి. అట్లాగే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తానని చెప్పి చెప్తున్నారు, కానీ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరిక్కడ కూడా తగ్గించిన పరిస్థితి లేదు. నిత్యావసర వస్తువులు కొనుక్కోలేక, సరైన పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోలేక ప్రజలు, కార్మికులు అందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అట్లాగే రైతులకు సంబంధించి దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు అందరూ కూడా సమ్మె కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఈ సమ్మె ఎందుకు చేస్తున్నారనేది కూడా మరి నరసింహారావు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో కష్టాలు పడి సాధించుకున్న కార్మిక హక్కుల్ని హరించే విధంగా ఈ రోజున 40 చట్టాలని 4 కోడ్లుగా నిర్ణయించి కార్మికులు, ఉద్యోగులు వీళ్ళందరి సాధించుకున్నటువంటి హక్కుల్ని హరించే విధంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఉన్నది. దానికి వ్యతిరేకంగా ఆ 4 కోడ్లు రద్దు చేసి పాత చట్టాలని అమలు చేయాలని చెప్పేసి కార్మికులు సమ్మె చేసే హక్కు ఉంది. ఆ హక్కుని హరించే విధంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం యజమానులకి అవకాశాలు కల్పిస్తున్నది. దీనికి వ్యతిరేకంగా జరిగేటువంటి సమ్మె కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొనాలి. అట్లాగే ఉద్యోగులు, కార్మికులు
రైతులు వ్యవసాయ కార్మికులు అందరూ కూడా పాల్గొనాలి. ఎందుకంటే ఈ రోజున రైతులు పండించే పంటకి గిట్టుబాటు ధర లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా మా యొక్క డిమాండ్స్ని అమలు చేయాలనేది సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వాలని, సోమనాథ్ కమిటీ సిఫారసులు ఖచ్చితంగా అమలు చేయాలని, అనేక ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని ఈ రోజున కేంద్ర ప్రభుత్వం 4 కోళ్లుగా విభజించి, అంటే గతంలో 12-14 గంటల పాటు పనిచేసినటువంటి పద్ధతులకి మళ్ళీ ఈ రోజున కూడా తీసుకెళ్లేటువంటి పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. అంటే ప్రైవేట్ యాజమాన్యం దయాదాస్యాల మీద ఆధారపడి కార్మికులు పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే కార్మికులు కనీసం 8 గంటలు మాత్రమే పని చేయాలనేది ఒక చట్టాన్ని ఉన్నటువంటి దాన్ని కూడా రద్దు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. చెప్పింది కేంద్ర ప్రభుత్వం, మేము సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని. ఏ ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వం నేటికి కూడా ఉద్యోగాలు ఇవ్వనటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా 50వ డివిజన్లో అన్నదానం, రక్తదాన శిబిరం నిర్వహించారు. జూనియర్ ఎన్టీఆర్ మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని వక్తలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రతి నెల ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పల్లపాటి సుబ్రహ్మణ్యం, గణపిశెట్టి గోపాల్, పడమటి నాగరాజు, గౌరీ, బాలు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారు చెప్పినటువంటి స్ఫూర్తిని తీసుకుని ఈనాడు మచిలీపట్నంలో ఈడేపల్లిలో బైపాస్ రోడ్లో జూనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజున 42వ జన్మదిన వేడుకలను అత్యంత వైభవపేతంగా పేదవారందరికీ కూడా కడుపు నింపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ చెందినటువంటి బాలు గారు, పవన్ గారు, ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఇంత పెద్ద ఎత్తున చేస్తున్న వీరందరికీ కూడా ఎన్టీఆర్ గారి అభిమానులందరికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులందరికీ కూడా మనస్ఫూర్తికమైన అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తాం. అలాగే గత 10 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ప్రతి నెల ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఇబ్బందులు ఉన్నటువంటి కుటుంబాలందరినీ కూడా గుర్తించి వారికి నెలవారీ సరుకులు ఇవ్వడం కూడా ఒక సాంప్రదాయంగా కొనసాగిస్తూ ఉన్నారు. ఇది చాలా గొప్పది. సమాజంలో ప్రతి ఒక్కరు కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏ విధంగా పనిచేస్తున్నారో అటువంటి పనిచేసే సేవా కార్యక్రమాలని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఈనాడు పెద్ద ఎత్తున ఈ బైపాస్ రోడ్లో వేల మందికి అన్నదానం. పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు బైపాస్ రోడ్ వాసవి భవన్ ఎదురుగుండా బాలు గారి నాయకత్వంలో మరి ప్రతి సంవత్సరం కూడా విరివిగా 1500-2000 మందికి భోజనాలు పెడుతూ మరి నెల నెల పేదలకు నిత్యావసర వస్తువులు పంపుతున్న బాలు గారికి, వాళ్ళ మిత్ర బృందానికి అందరూ కూడా మరి ఈ రోజున ఇంత ఘనంగా జరుగుతున్న బాలు గారికి, వాళ్ళ కుటుంబానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. నమస్కారం. మన బైపాస్ రోడ్ మచిలీపట్నం బైపాస్ రోడ్ 50 డివిజన్ నందు ఎన్టీఆర్ నందమూరి తారక రాముని జన్మదినం సందర్భంగా ఈ రోజున మన చౌదరి గారు అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ బాలు గారికి హృదయపూర్వక ముందు వందనాలు. ఎందుకంటే ఈ కార్యక్రమం ఎంతో విలువ కూడి దాంతో చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన గోపాల్ గారికి అలాగే పల్లపాటి సుబ్రహ్మణ్యం గారికి, బాలు ఫ్రెండ్ సర్కిల్కి అందరికీ పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ ఉదయం నుంచి పండగ వాతావరణం నెలకొంది. పొద్దున్నుంచి 10 నుంచి బ్లడ్ బ్యాంకు, అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, సాయంత్రం కేక్ కటింగు, బైక్ ర్యాలీ ఈ అన్నిటినీ చేస్తూ వెనకుండా నడిపిస్తున్న చౌదరి అన్నయ్యకి, అలాగే ఇక్కడ నడిపించే మన బాలుకి, మా బాలు తోటి ఫ్రెండ్ సర్కిల్ అందరికీ కోతుల బెడద నివారించాలని కోరుతూ మవ్వ మండలం చిన్నముత్తేవి గ్రామస్తులు నిరసన తెలియజేశారు. కోతుల బెడద నివారించాలని కోరుతూ మవ్వ మండలం చిన్నముత్తేవి గ్రామస్తులు నిరసన తెలిపారు. గ్రామంలో గత సంవత్సర కాలంగా కోతుల బెడద బాగా పెరిగి ప్రజానీకాన్ని తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, వికలాంగులు, వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, కోతులు ఇళ్లలోకి ప్రవేశించి అన్ని వస్తువులు చిందరవందర చేస్తున్నాయని, కొందరు వ్యక్తులపై గోళ్లతో గీయడం జరుగుతుందని వారు తెలిపారు. పంచాయతీ అధికారులు తక్షణ స్పందించి కోతుల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి సచివాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మాదాసు నాగులు, కె మల్లిక, ఎన్ వెంకటేశ్వరమ్మ, వి రంగమ్మ, పి సుబ్బలక్ష్మి, వి మణి, కుమారి, నాగేశ్వరమ్మ, శ్రీలక్ష్మి, సిపిఎం మండల కార్యదర్శి శీలం నారాయణరావు, పార్టీ నాయకులు చిగురుపల్లి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మా గ్రామంలో గత సంవత్సరం నుంచి కోతుల బెడద ఎక్కువగా ఉంది.
ఇళ్లలోకి వచ్చి ఆడవారి మీద పడుతున్నాయి, పిల్లల మీద గీరుతున్నాయి. అంతేగాక అందరికి ఇబ్బందికరంగా ఉంది. కావున చిన్ముత్తేరులో ఉన్న పరిష్కరించాలని మండలం వారిని అలాగే సచివాలయం వారిని కోరడం జరిగింది. గ్రామంలో కోతులు సంవత్సరం నుంచి మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఒక పూరి గుడ్సులే కాదు, రేకులు కూడా పగలగొట్టేసి వాళ్ళకి రోజున ఇంట్లో ఉంటాకి లేదు. మనుషుల మీద పడి పీకేసేస్తున్నాయి. మనుషులు రైకెత్తేస్తున్నాయి. పిల్లలు నడనోట్ల, ఆడవాళ్ళు నడనోట్ల, వాటిని మాత్రం మమ్మల్ని కోతులు బెడద తన సంతానాన్ని ఉత్పత్తి చేసి రెట్టింపయినాయి. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ గుంపులుగా రోడ్ల మీద ఇళ్ల మీద వచ్చి చిందరవందలు చేస్తున్నాయి. తినే ఆహార పదార్థాలు మొదలు గ్రౌండ్లో ఉన్న ఏ మొక్క కూడా కాయ కూడా ప్రజలు తినే పరిస్థితి లేదు. కాబట్టి ఈ సంవత్సర కాలంగా ఈ ఓర్పు పట్టారు చిన్ముత్తేరు ప్రజానీకం. ఇప్పుడు సచివాలయం దగ్గర నిరసన తెలియజేసి గ్రామంలో తిష్టేసిన సంవత్సర కాలంగా తిష్టేసిన కోతులు బెడదలు నివారించాలని కోరుతున్నారు. మొన్నటిదాకా మినుములు పంట కూడా నాశనం చేసినాయి. ఇప్పుడు మినుము పొలాలు ఖాళీ అయిపోయి ఇళ్ల మీద పడి మొక్కల గీరతం మనుషుల గీరతం కూడా జరిగింది. ఈ గ్రామంలోనే ఒక ఎకరాంగులారు ఆర్బీకేలో పనిచేసే అమ్మాయి పలానా కోలంటిగూడు నుంచి నడుచుకుంటూ వస్తానే శివాలయం దగ్గరే నా దగ్గరే ప్రత్యక్షంగా నేను చూశాను. ఆమె 10 కోతులు చుట్టుపెట్టేవాడికి ఆగిపోయి ఏం చేయాలో పరిస్థితుల్లో వికలాంగురాలు భయంతో కంపించిపోయింది. ఇటువంటి పరిస్థితులు ముసలోళ్ళ మీద, పిల్లల మీద, గ్రామాల మీద ఎంటాడి కోతులు అరాచకం చేస్తున్నాయి. కాబట్టి పంచాయతీ అధికారులు, మండలాధికారులు తక్షణం స్పందించి చిన్ముత్తేరు గ్రామంలో ఉన్న కోతులు బెడదని, అన్ని ప్రజానికాన్ని ఎదుర్కొన్న కోతులు బెడదని నివారించాలని వెంటనే యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకుని గ్రామాల్లో ప్రజానికానికి న్యాయం చేస్తారని ఆశిస్తూ ఈ రోజున సచివాలయం దగ్గర నిరసన చేసి తెలియజేస్తున్నాం. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.